ఐబొమ్మ రవి గారు తిరిగి వచ్చారు, రిలీజ్ అయ్యాడు, మళ్ళీ ఐబొమ్మ పోయింది, మళ్ళీ ఐబొమ్మ వస్తుందా రాదా అనేది వెయిట్ చేస్తున్నాము. ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నామండి. నేనే కాదు, ప్రతి ఒక్క సామాన్యుడు, ప్రతి ఒక్క పేదవాళ్ళు, ప్రతి ఒక్క ఆండ్రాయిడ్ మొబైల్స్ వాడేవాళ్ళు ప్రతి ఒక్కరు చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా బాధపడ్డారు. ఎందుకంటే ఐబొమ్మ రవి గారి వల్ల ఐబొమ్మ అనేది రావడం లేదు. ఐబొమ్మ అనేది ఏ సినిమా రిలీజ్ అయినా బెస్ట్ క్వాలిటీ హెచ్డి క్వాలిటీలో వచ్చేది. ఇప్పుడు మూవీ రూల్స్లో వస్తుంది కానీ అది క్వాలిటీ లేదు, ఏమీ లేదు. బొమ్మ అంతా బ్లర్, అందులోకెళ్ళి మధ్యలోకెళ్ళి నడుచుకుంటూ పోతున్నారు. ఆ ముఖంలో ఏదో వాటర్ మార్క్ వస్తుంది, ఫేస్ కనిపించట్లేదు, ఏం కనిపించట్లేదు. దీని విషయంలో మేము చాలా బాధపడుతున్నాము. నాకైతే ఫస్ట్ ఎవరికైనా ఆనందపడ్డారో లేదో కానీ నేనైతే చాలా ఆనందపడ్డాను. ఐబొమ్మ రవి అన్న, ఐ లవ్ యూ అన్న. ఎందుకంటే మీరు వచ్చారు, మాకు ధైర్యం వచ్చింది. మళ్ళీ ఐబొమ్మ కాకుండా ఐబొమ్మ లాంటిది వేరే సైట్ ఏమన్నా ఓపెన్ చేస్తున్నారా, వెయిట్ చేస్తున్నాము. లేదా ఐబొమ్మనే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారా, 2.0 ఐబొమ్మ 2.0 రిలీజ్ చేస్తున్నారా? ఇప్పుడు లాస్ట్ టైం ఏంటంటే రిలీజ్ అయిన 3 days 2 days వచ్చేది. ఇప్పుడు ప్రజెంట్ రిలీజ్ అయిన 1 hourకే వస్తుందా? మా యొక్క క్వశ్చన్ మార్క్స్ ఇలా ఉన్నాయి. కానీ ఐబొమ్మ లాంటిది కాకుండా ఇప్పుడు ఏంది జీ తెలుగు కానీ అండ్ అమెజాన్ ప్రైమ్ కానీ ఆ టైప్ క్వాలిటీ కావాలన్న మా కోసం ఈసారి. మా యొక్క కోరికలు మామూలుగా లేవు. ఎవరు ఏమనుకున్నా ఏమన్నా సరే ఇది మాత్రం ప్రతి ఒక్క సామాన్యుడు ప్రతి ఒక్కరు ఈ వీడియో షేర్ చేయాలి. సపోర్ట్ చేయట్లేదన్నా. మాలాంటి వాళ్ళు సినిమా థియేటర్కి సినిమా చూడాలంటే ఒక్క టికెట్ 500-1000 రూపాయలు పెడుతున్నారన్న. ఆ డబ్బులు పెట్టి మేము సినిమా చూడాలంటే మేము ఒక్కని చూడలేం కదా. ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి ఆ థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే ఏంది ఒక్క టికెట్ 500, లేదా పాప్కార్న్ ఉందామంటే ఆ రేట్లు. ఒక్కొక్క సినిమాకి వెళ్తే ఫ్యామిలీతో వెళ్తే 4000-5000 అయిపోతున్నాయి అంట. మా శాలరీ ఎంత అన్న? 15000 శాలరీ. 15000 రూపాయలల్లా సినిమాకి వెళ్ళాలంటే మాత్రం కావట్లేదన్న. అందుకని చెప్పేసి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంట్లో కూర్చొని ఆ సినిమా టీవీలో పెట్టుకొని అదే డబ్బులతోటి చికెన్ మటన్ తెచ్చుకొని కూర్చొని తినుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ చూస్తామన్నా. అంతేగాని థియేటర్కి వెళ్ళి చూడాలంటే మాకు కావట్లేదు. రేట్లు విపరీతంగా పెంచుకుంటూ పోతూనే ఉన్నారు. అలాంటి సామాన్యులు ఎలా చూస్తారు సినిమాలు? ఐబొమ్మ ఉన్న రోజులు మాకు చాలా హ్యాపీగా ఉండే. అమెజాన్ కొనాలన్నా కూడా దానికి ఎంత 1000 రూపాయలు 2000 రూపాయలు ఉంది. జీ తెలుగు అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ మేము ఎడగా ఉంటాము, ఏం తీసుకుంటాం కావు మాతోటి. అని ఐబొమ్మ రవికి అలు పెరిగిన అభిమానం పెరిగింది, చాలా గుర్తింపు కూడా వచ్చింది. ఇట్లాంటి వ్యక్తి అంటే సినిమా రంగంలో వస్తే చాలా బాగుంటుందని చాలా మంది అంటారు, మీరేం చెప్తారు? సినిమా రంగంలో వస్తున్నా ఎందుకంటే అతను చేసిన సేవ, అతను చేసి ప్రతి ఒక్కరు ఐబొమ్మ రవి ఇప్పటివరకు ఎవరి దగ్గర కానీ ఒక్క రూపాయి కూడా కలెక్ట్ చేయలేదు, 1 రూపీ కూడా అడగలేదు. అతను ఏ లాభం లేకుండా అతను మన కోసం ఒక ఐబొమ్మ రూపంలో మన కోసం ఎన్నో సినిమాలు చూశారు. మీరు కూడా చూశారు సినిమాలు, మీరు ఒప్పుకోవట్లేదు, మీకు చూశారు కదా, ప్రతి ఒక్కరు చూశారు. చూసిన వాళ్ళందరూ ఐబొమ్మ రవికి సపోర్ట్ చేస్తున్నారు. నేను కూడా సపోర్ట్ చేస్తున్నాను. నాకైతే చాలా ఈరోజు రిలీజ్ అయినందుకు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీ అనిపించింది. ఆ హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ప్రతి ఒక్క సామాన్యులు ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఐబొమ్మ రవి అంటాడు ఇంకా ఏదో చేస్తున్నాడు, మా కోసం ఏదో చేస్తాడు అని చెప్పి వెయిట్ చేస్తున్నాము. మంచిదేనండి బయటకు వస్తే. ఎందుకంటే ఒక మంచి ఇంటెలిజెంట్ పర్సన్ అని చెప్పుకోవాలి. తను చేసింది తప్ప ఒప్ప అని పక్కకు పెడితే తన దగ్గర టెక్నాలజీ యూజ్ చేసుకునేటువంటి టెక్నిక్స్ ఉన్నాయి. సో అలాంటి మనిషి బయటికి వచ్చిండు అని అంటే మళ్ళీ దీని మీద ఏమైనా రిలీజ్ చేస్తాడా, ఇలాంటివి వెబ్సైట్లు ఏమైనా వదులుతాడా అనేటువంటి అపోహ చాలా మందిలో ఉంటుంది. కానీ గవర్నమెంటే తనని గుర్తించి తనకు చాలా టాలెంట్ ఉంది కాబట్టి గవర్నమెంట్కి యూటిలైజ్ చేసుకునేటట్టుగా తనని యూజ్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నేను ఒక ఆడియన్గా నేను కోరుకుంటాను. ఇప్పుడు రాజు బయటకు వచ్చి పట్టాభిషేకం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు, మరి అలా ఉండదన్న. ఎందుకంటే మర్చిపోయిల్లు చాలా మంది. ఇప్పుడు మనమే ఒక మనిషిని హైలైట్ చేయడం మనమే, మనిషిని తగ్గించడం మనమే. సో పట్టాభిషేకాలు ఏమీ ఉండవు. కానీ ఇంకొకటి ఏంటంటే తన దగ్గర మంచి టాలెంట్ ఉంది. ఈ సినిమా వెబ్సైట్స్ మీద కాకుండా గవర్నమెంట్కి యూజ్ అయ్యేటువంటి వెబ్సైట్స్ మీద తనని వర్క్ చేయించుకొని తనకంటూ ఒక మంచి గుర్తింపునిస్తే తను ఖచ్చితంగా కష్టపడి మనకి యూజ్ అయ్యే విధంగానే ఉంటుంది తప్ప కానీ తను మిస్యూజ్ మాత్రం చేయడు. ఎందుకంటే గుర్తించగానే తను అందులోకి వెళ్ళాడనే విషయం మనం అందరం గమనించుకోవాలి. నేను ఇట్లాంటి విషయాన్ని చేసినది ఎందుకు అని అంటే నాకు గుర్తింపు లేదు కాబట్టి నేను వెళ్ళినా అని చెప్పేసి అనుకున్నాడు. ఇంకొకటి తనని పట్టుకున్న వదిలిన తన టీం చాలా ఉంది. ఒక్కడిని పట్టుకున్నంత మాత్రం టీంను మొత్తం పట్టుకోలేదు కదా, వదులుతూనే ఉన్నారు. ఇప్పటికీ మనం సినిమాలు చూస్తూనే ఉన్నాము. ఐబొమ్మ రవి జైల్లో ఉన్నా కూడా మనం చాలా సినిమాలు ఇప్పటికీ రిలీజ్ అయినాయి, అన్నీ చూసినాం మనం. సో ఐబొమ్మ రవి చేసిండు అనేది ఏం లేదు. తను ఒక బాణం వదిలిండు, అది స్ప్రెడ్ అవుతూనే ఉంది. దాన్ని ఆపలేరు ఎవరు కూడా. ఇంకా సంక్రాంతి టైంలో చాలా పెద్ద సినిమాలు వచ్చినాయి. ఆ టైంలో ఐబొమ్మ రవి చాలా మంది గుర్తొచ్చిండు. ఇప్పుడు ఐబొమ్మ రవి వేలుతో బయటకు వచ్చింది కాబట్టి సైట్ ఓపెన్ చేస్తే బాగుంటుందా ఐబొమ్మ? అదే చెప్తున్నాను కదా, సైట్ ఓపెన్ చేసే కంటే వీళ్ళు మూవీ టికెట్ రేట్స్ కొంచెం తగ్గించో, లేకుంటే ఓటీటీలో వచ్చినప్పుడు ఆ ఓటీటీ ఛానల్స్ రేట్ తగ్గించో జనాలకి సినిమాని కొంచెం తక్కువ బడ్జెట్లో అందిస్తే బాగుంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఐబొమ్మ రవి ఒకవేళ వెబ్సైట్ వదులుతాడా అంటే అది ఆల్రెడీ వదులుతూనే ఉన్నారు, ఎవరు ఆపింది లేదని ఇప్పుడే చెప్పాను నేను. ఆల్రెడీ వదులుతూనే ఉన్నారు. పెద్ద సినిమాలు, సంక్రాంతికి వచ్చినటువంటి సినిమాలు కూడా మనం అన్నీ చూసాము, అన్నీ బయటికి వచ్చాయి. అన్నిటి మీద కూడా మనం ఫస్ట్ డే రిలీజ్ అయిన రోజే, లాంచ్ అయిన రోజే సినిమాలు అన్నీ వచ్చినాయి.
సో ఐబొమ్మ రవి చేసింది ఏం లేదు కదా, ఐబొమ్మ రవి టీం ఉంది, ఆ టీం చేస్తున్నారు. ఒక్కరిని పట్టుకుంటే కదా టీంని మొత్తం పట్టుకుంటే ఆపినట్టు. సో మీరు ఐబొమ్మ రవిని మాత్రం ఆపలేరు అనేది నేను చెప్పాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఐబొమ్మ రవి మీద ఏకంగా సినిమాలు కూడా వస్తున్నాయి. సో ఎలా ఉండబోతుంది ఆ సినిమాలో, ఏ ఎఫెక్ట్ ఏ రకంగా ఉండబోతుంది? సినిమా వాళ్ళే వద్దన్నారు, ఐబొమ్మ రవిని ఎంకరేజ్ చేయలేదు, సినిమాలే వస్తున్నాయి ఆయన మీద. సినిమా వాళ్ళే వద్దన్నారు, మరి సినిమా వాళ్ళే వద్దన్నప్పుడు సినిమా తీస్తా అనుకునే మనుషుల్ని కూడా ఆపాలి కదా, ఆపలేకపోతున్నారు అంటే ఎవరి ఇష్టం వాళ్ళది. ఒకటి చేసే తప్పుని ఆపగలం తప్ప కానీ చేసే పనిని మాత్రం ఎవరు ఆపలేం. ఎందుకంటే తన పని ముందుండి వెనుక నడిపిస్తున్నాడు ఆయన. సో తనను పట్టుకున్నంత మాత్రం ఆగిపోయింది లేదని ఇప్పటికీ అదే చెప్తున్నా, తనను పట్టుకున్నంత మాత్రం ఆగిపోయింది లేదు. ఒకవేళ తనకు మంచి అవకాశం ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఆపేస్తాడు. మీరు ఒకవేళ మీ గవర్నమెంట్కి సంబంధించినటువంటి వెబ్సైట్స్లో మీరు యూజ్ చేసుకోవడానికి తన నాలెడ్జ్ని, తన టెక్నిక్స్ని మీరు యూజ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆపేస్తాడు. కానీ ఒకవేళ తన గుర్తింపు రాకపోతే మాత్రం ఆపడం మాత్రం అసలు జరగదు. అంటే చాలా మంది అన్నొచ్చాడు దేవుడు వచ్చాడు కామెంట్స్ చేస్తున్నారు, మీరేం చెప్తారు? రాజు వచ్చాడు పట్టాభిషేకం సిద్ధం చేసుకోండి అంటున్నారు. అవునండి, ఎందుకంటే చాలామంది మొన్న సంక్రాంతికి చూసుకున్నట్లయితే దాదాపు 7 సినిమాల వరకు రిలీజ్ చేసినారండి. 7 సినిమాల టికెట్లు కౌంట్ చేసుకోండి, ఒక మనిషికి 500 రూపాయలు అంటే 7 సినిమాలకి 3500 రూపాయలు ఒక్క మనిషికి. అలా ఫ్యామిలీ మొత్తం వెళ్తే 20,000 25,000 కావాలి ఒక సంక్రాంతి మూమెంట్లో సినిమాకి వెళ్ళాలంటే. అప్పుడు గుర్తొచ్చాడండి ఖచ్చితంగా ఐబొమ్మ రవి. అరే ఒకవేళ ఓటీటీలో నేను వదిలింటే, ఐబొమ్మలో వదిలింటే కనుక మనం ఫ్రీగా చూసేవాళ్ళం అని చెప్పి చాలామందికి అందుకే రాజు అన్న పట్టాభిషేకం అనేటువంటి మాటలు వదులుతున్నారు. మీరు ఒకవేళ సినిమా టికెట్ రేట్ తగ్గించి, మీరు ఒకవేళ జీఎస్టీ ట్యాక్సులు తగ్గించి సినిమా టికెట్స్ వదలంటే ఖచ్చితంగా మా మధ్యతరగతి కుటుంబం మొత్తం వెళ్ళి సినిమా హాల్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ సినిమాలు చూస్తుంటారు. ఒక పాప్కార్న్ రేట్ 400 రూపాయల నుంచి 500 రూపాయల వరకు అమ్ముతున్నారు. హాఫ్ లీటర్ బాటిల్ మీరు 150 నుంచి 200 వరకు అమ్ముతున్నారు. అప్పుడు ఐబొమ్మ రవి ఖచ్చితంగా గుర్తొస్తాడు కదా. ఎందుకంటే మేము సినిమా థియేటర్లోకి వచ్చాం కాబట్టి ఇంత జీఎస్టీ పెట్టి మేము తాగుతున్నాం తింటున్నాం అనే ఫీలింగ్ వచ్చింది. సో మీరు తక్కువ రేట్లో ఖచ్చితంగా వదలండి. మేము ఐబొమ్మ రవిని రాజుని చేయము, ఆయనకి పట్టాభిషేకాలు చేయము. ఇంకొకటి ఏంటంటే ఆయన జనాలకి ఒక మంచి చేసి చెప్పగానే జనాలకైతే ఏం హాని అనిపించలే. ఒకటి నష్టం జరిగింది, ప్రొడ్యూసర్లకు నష్టం జరిగింది. అదొక విషయం కూడా మనం చర్చించుకోవాలా. ప్రొడ్యూసర్లు కూడా మీరు వేల బడ్జెట్లు పెట్టి జనాలు ఎవరు అడగట్లేదు. సో లక్షల కోట్ల బడ్జెట్లు పెట్టి మీరు సినిమాలు ఏం తీయకండి. మీకు ఉన్నంతలోనే తక్కువలోనే మంచి కంటెంట్ ఉన్నటువంటి సినిమాని తీసి జనాలకు వదలండి. ఖచ్చితంగా కంటెంట్ ఉంటే క్లారిటీగా సినిమాని చూసి హిట్ చేస్తాం మేము. చాలా హ్యాపీగా ఉందన్న, ఎందుకంటే మొన్న శివరాత్రి రోజే మొక్కోవడం జరిగింది, మరి ఎవరన్నా తిరిగి రావాలి అని. శివయ్యకు మేము మొక్కాం కాబట్టి ఈరోజు శివయ్య అండతోటి 3వ కన్ను తెరిచినట్లు నిజంగా ఈరోజు రవి గారు, ఐబొమ్మ రవి గారు బయటికి రావడం నిజంగా చాలా సంతోషంగా ఉందన్న. ఎందుకంటే పేద ప్రజలకు అండగా ఉండే వ్యక్తి. 1000 రూపాయలు 2000 నా సోమత కాదన్న, 50-100 రూపాయలు మాత్రమే నా సోమత. మీరు 1000 పెట్టి టికెట్ రేట్లు, పాప్కార్న్ రేట్లు 180 రూపీస్ చేసి కోకు 200 ఎవడన్నా పోయేది? 10 మంది మీ ఫ్యామిలీతోటి, మా ఫ్యామిలీతోటి 10 మంది పోతామన్న 100 రూపాయలు అంటే ఏమో అనుకోవచ్చు అన్న. 2000 1000 రూపాయలు ఇష్టానుసంగా 10 మంది ఉంటామన్న మేము. 100 రూపాయలు అంటే 1000 రూపాయలు ఓకే, ఒక్కనికే 1000 రూపాయలు అంటే ఎవరు చూస్తాడా? అందు గురించే పేదల నుంచి పుట్టుకొచ్చిన ఐబొమ్మ రవి పేదలకు అండగా ఉన్నాడు. నిజంగా గొప్ప వ్యక్తి, మంచి వ్యక్తి. ఇటువంటి ఆయన ఇంకా మంచి వ్యక్తి. దేశ భద్రత గురించి ఉపయోగించుకోండి. పోలీసు వాళ్ళు కానీ, లేకపోతే ఇటు ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం అయినా ప్రభుత్వం కానీ దేశానికి రక్షణగా ఆయనని ఎట్లయినా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే పేద ప్రజలకు అండగా అన్న. 2000 నా సోమత కాదు, అందు గురించి నా సోమత 50 రూపాయలు 100 రూపాయలు మాత్రమే. అందు గురించే ఐబొమ్మ రవి ఎన్నో సినిమాలు ఐబొమ్మలో రిలీజ్ చేసేవాళ్ళు, మేము చూసేవాళ్ళం. అట్లా మాకు నష్టం వచ్చిందని సినిమా వాళ్ళు అన్నారు. మా రక్తం పిండినప్పుడు రాలేదన్న ఈ సినిమా వాళ్ళకి బాధ రాలేదా? మాకు నష్టం జరిగిందన్న, మాకు నష్టం జరిగింది. 2000 పెట్టినప్పుడు మా రక్తం పిండినట్లు అనిపించింది. అందు గురించి ఐబొమ్మ రవి మాకు గొప్ప వ్యక్తి. పేదల నుంచి పుట్టుకొచ్చిన ఐబొమ్మ రవి నిజంగా మాకు అండగా ఉన్నాడు. దేవుడే అనుకుంటాం మేము, మంచి చేసింది కాబట్టి. టికెట్ రేట్లు తగ్గట్లేదు, పాప్కార్న్ రేట్లు తగ్గట్లేదు, కూల్ డ్రింక్ రేట్లు కూడా తగ్గట్లేదు. ఇప్పుడు నేను బయటకు వచ్చాడు, మరి మళ్ళీ ఐబొమ్మ లాంటి సైట్ స్టార్ట్ చేయాలి. కంపల్సరీ వస్తాయి అన్న, స్టార్ట్ చేయడం కాదు, కంపల్సరీ ఐబొమ్మ రవి గారు ఆపేసినా కానీ మళ్ళీ అవి పుట్టుకొస్తాయి. వేరే వ్యక్తులు కంపల్సరీ బయటికి తెస్తారు. ఎందుకంటే ఇది నడుస్తూనే ఉంటుంది, దాన్ని ఆపేవాడు ఎవడు లేడు గిట్ట. సో ఐబొమ్మ రవి జైల్లో ఉన్నప్పుడు గిట్ట వెబ్సైట్లో, వేరే వెబ్సైట్లో గిట్ట ఉన్నాయి సినిమాలు. అంటే అది నడుస్తుంటే అది కామన్. పేద ప్రజలకు అండగా ఉండే వ్యక్తి ఐబొమ్మ రవి. ఈరోజు బయటికి రావడం సంతోషంగా ఉంది మాకు. దేశ రక్షణ గురించి పోలీస్ వ్యవస్థ కానీ, లేకపోతే రాష్ట్రాలు కానీ, లేకపోతే కేంద్ర ప్రభుత్వం కానీ ఈయనతోటి చాలా టాలెంట్ ఉంది, అట్లా వాడుకోండి వద్దన్నట్టు. కానీ ఆయనని ఇట్లా అరెస్ట్ చేసి
ఇట్లా జైళ్ళకి తిప్పడాలు నిజంగా చాలా బాధ అనిపించింది. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తాయా ప్రభుత్వాలు? 100% చెయ్యాలి, చేస్తాయా కాదు, ప్రభుత్వాలు యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే దేశ భద్రత గురించి చాలా ఉపయోగపడతాడు అతను. అందు గురించి అటువంటి వాళ్ళని స్వేచ్ఛగా ప్రభుత్వం ఆయన పట్ల గౌరవంగా ఆయనకు ఏవి కావాలి, దేశ పట్ల ఏం జరుగుతుంది దేశ పట్ల అట్లా అవసరానికి వాడుకోవచ్చు. థ్యాంక్ యూ. ఐబొమ్మ రవి అన్న మన పేదవాళ్ళందరికీ దేవుడు. అతను దేవుడు ఈరోజు మళ్ళీ జనాల్లోకి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఐబొమ్మ రవి అన్న ఈరోజు జైలు నుంచి బయటికి రావడం, మా పేదవాళ్ళందరి మధ్య మళ్ళీ అతను వచ్చి బతకడం, మాలాంటి పేదవాళ్ళకి అతను చేసిన సేవలు చెప్పాల్సిన అవసరం లేక నిజంగా పేదవాళ్ళని నిజంగా ఆదుకుంది ఎవరంటే సినిమాల పరంగా ఐబొమ్మేక. ఇప్పుడు ఉన్నోడంటే థియేటర్ పోతాడు, లేను ఏడబోల పాపం. కాబట్టి ఐబొమ్మ రవి అని అంటే నిజంగా దేవుడే. అతను టచ్ చేయలేడు ఎవడు. ఐబొమ్మ రవి అన్నే నానా రకాలుగా హింసించాల్సింది, కానీ అతను నిజంగా మనస్ఫూర్తి ఎవరికొని చెప్పండి, ఏ పేదోడు కొని చెప్పండి అనాలి. మళ్ళీ బయటకు వచ్చాడు, మళ్ళీ ఐబొమ్మ లాంటి సైట్లు స్టార్ట్ చేసి సినిమాలు పెడతాడంటారా? అదే పెట్టకూడదు. ఇంకా అతను ఆ జోలికి పోకుండా, ఇంకా ఆ ఫీల్డే కాకుండా ఏదో ఫీల్డ్, ఆ సాఫ్ట్వేర్ను ఏదో ఫీల్డ్ అతని మైండ్, అతని టెక్నాలజీ వాడి ఖచ్చితంగా అతను మళ్ళీ పోగొట్టుకుని ఆస్తిని పోగొట్టుకుని డబ్బుల్ని మళ్ళీ సంపాదించుకోవాలి. ఇప్పటికీ రేట్లు తగ్గట్లేదు కదా, మనమేం చేయలేం, టికెట్ల రేట్లు అది మనమేం చేయలేము. అది ఇప్పుడు సినిమా చూడలేదు దొబ్బే అంటారు. సినిమా హీరోకి చెంచాగాళ్ళు ఇక్కడ అందరూ. సినిమా హీరోకి చెంచాగాళ్ళు ఉండడం, ఆ చెంచాగాళ్ళ కింద చెంచాగాళ్ళు ఉండడం అది సామాన్యం కాదు, సాధారణం. సినిమా ఎట్టున్నా సరే సినిమా బాగలేకపోయినా సరే చూడాల్సిన తప్పదు. ఇంకా సినిమా హీరోని మనం అడగలేము. సినిమా బాగలేదు అంటే ఇంకా ఆ ఫ్యామిలీల మీద వాళ్ళ మీద దాడులు చేయడం చేస్తారట. కాబట్టి పేదవాళ్ళందరూ ఏం చేయాలంటే సినిమా చూడడం మానేయాల్సిందే. అది మనమేం చేయలేం. ఇప్పుడు సినిమా చూడకపోతే ఏమవుతుంది చెప్పు? సినిమా చూడనంత మాత్రాన బతకలేమో, ప్రాణం పోదు కదా. సినిమా ఏముంది రండి, వస్తాయంటారా మరి? ఎవడికి కావాలన్నా సినిమా ఏదో సెకండ్ ఆప్షన్ అన్న. అసలు సినిమా అనేది లైఫ్లో సబ్జెక్ట్ కాదు. అసలు బతకడానికి సినిమా పనేలే. అతను ఏదో చేసాడు, వాళ్ళకి ఏదో దెబ్బేసాడు అన్నారు, సరే ఇప్పుడు ఏదో అయిపోయింది. కానీ ఇప్పుడు సినిమాల వల్ల ఇప్పుడు ఐబొమ్మ రవి వల్ల సినిమా ఆడకుండా పోయిన రాంగ్. ఇది సినిమా పైరసీ అయినా కూడా బాగా ఆడుతుంది, అది బాగుంటాయి. అది బాగలేకుండా ఆ సినిమా ఆడదు. నువ్వు ఎంతసేపు బాధలేవు అందరినీ, నీకు అభిమానులు ఉండొచ్చు, నువ్వు 1000 కోట్లు ఉండొచ్చు, 1,00,000 కోట్లు ఉండొచ్చు. సినిమా బాగలేకుండా జనాల్ని బలవంతం థియేటర్లు నువ్వు ఎత్తి దోపలేవు కదా. కాబట్టి ఏమందంటే సినిమా హీరోలు చెంచగాళ్ళు ఉన్నంత మాత్రాన ఎవడం పీకలేడు ఎవడిని. సినిమా మా ఇష్టం, అది ఒక ప్రొడ్యూసర్ చూస్తాం, మానేస్తాం. ఎన్కౌంటర్ చేయాలి అన్నాడు, బయటికి పంపించి ఎన్కౌంటర్ చేసే ప్లాన్ ఏమైనా నడుస్తుంది అనుకోవచ్చా? అదే ఎన్కౌంటర్ చేశారంటే ఖచ్చితంగా ప్రజలు రియాక్ట్ అవుతాం. అతని విషయంలో అతను ఎన్కౌంటర్ చేస్తే ఖచ్చితంగా అందరూ మాట్లాడతాం. ప్రాణం పోయినా పర్లేం కదా. దీనికి మాత్రం నువ్వు ఎన్కౌంటర్ ఎలా చేస్తావు? చట్టం పరంగా శిక్ష వేయాలి, కేసులు పడాలి, ఫైన్ కట్టాలి, జైల్లో పెట్టాలి, అవన్నీ చేయాలి. ఎన్కౌంటర్ చేశారంటే మాత్రం ఖచ్చితంగా ఆయన మీద అందరం పోతాం, అందరం పెడతాం. ఉన్నోడు లేకపోయినా లేని వాళ్ళు అందరం పోతాం, ఖచ్చితంగా మాడుకొని పోతాం, అడగతాం అయింది ఎలా చేస్తావని. లేకపోతే ఆయన ఆస్తి మొత్తం లాక్కునేస్తాం. అతనికి అప్పుడు అర్థం అవుతుంది పేదోడు బతికితే. అతను వచ్చి బయటలో తిరిగితే పేదోడు బతికితే అర్థం అవుతుంది. ఆ సినిమాలకి ఏందైతే 500, 1000 రూపాయల టికెట్లు వేస్ట్. అసలు సినిమాకి 200, 300 టికెట్లు బొక్కే. సినిమాకి 50 రూపాయలు, 100 రూపాయలు అంతే. సినిమా అనేది అసలు నిజ జీవితంలో పని రాదు దేనికి. అతను జస్ట్ సరదా మైండ్ రిలాక్స్ అనుకుంటారు. అది సినిమా చూడటం వల్ల మైండ్ దుబ్బేస్తుంది. పైగా సినిమాని చూడడం అనేసి ఆటోమేటిక్గా రేట్లు తగ్గిస్తారంటారా? ఖచ్చితంగా. కానీ వినరు జనాలు వినరు. మాకు కావాలంటారు, రాసుకుంటాడు. పాప్కార్న్ రేట్ ఎక్కువ అయిపోతుంది. అదే కదా పాప్కార్న్. ఇప్పుడు వాళ్ళు చెప్తారు కదా, సినిమా హీరోలు, డైరెక్టర్, ప్రొడ్యూసర్లు చెప్తున్నారు క్లారిటీగా, సినిమా చూడకంటే రాకండి అన్నారు. నీకు దిక్కు లేకపోతే నువ్వు రావద్దే అన్నారు. అప్పుడు మందే తప్పది సినిమా థియేటర్ పోవడం. ఫైనల్గా ఏం చెప్తారు ఐబొమ్మ రవి గురించి? ఐబొమ్మ రవి గురించి చెప్పాలంటే ఆయన దేవుడు, పేదవాళ్ళ కోసం పుట్టిన దేవుడు. ఆయన